గెత్సేమనే తోటకు తీసుకొని రావడం జరిగింది. అక్కడ యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని ఈయనే అంటే అంత చీకటిలో ఎలా కనుక్కుంటామో అని అడిగినప్పుడు నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి అదొక గుర్తుగా చెప్పి అతన్ని చేకాడ అని ముద్దు పెట్టుకున్నప్పుడు రాను వారు వచ్చి యేసు ప్రభుని పట్టుకోవడం జరిగింది. ఆ రాత్రి కాల సమయం అంటే యేసు ప్రభుని బందీ గృహంలోనికి తీసుకొని వెళ్ళారు. యాక్చువల్గా మనకైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత జైలుకో లేదంటే శిక్ష వేయడమో జరుగుతుంది. కానీ ఇక్కడ అలా జరగకుండా ఇది అన్యాయమైన తీర్పు కనుక యేసు ప్రభు వారిని ఆ రాత్రి కాల సమయం అంతే ప్రతి గృహాన్ని తీసుకొని వెళ్ళడం, అతన్ని 40 కొరడా దెబ్బలు కొట్టడం జరిగినది. కొరడా రోమా సైనికులు అప్పట్లో వాడేది మామూలు కొరడా కాదు, అది దానికి కొక్కాలు ఉంటాయట. ఆ కొక్కాలు అతని వీపుని యేసు ప్రభు వారి యొక్క వీపును చీల్చుకొని కండ కూడా మాంసపు కండ కూడా వచ్చేంతగా కొట్టడం జరిగినది. 39 కొరడా దెబ్బలు ఒక్క మారు మాట మాట్లాడకుండా యేసు ప్రభు వారు అనుభవించడం జరిగింది. ఆ రక్తం అంతా కారిపోతా ఉంది. ఒక పక్క తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఇది ఎందుకనంటే యూదులు నేను రాజుగాను చెప్పుకొని తిరుగుతున్నాడు కాబట్టి నువ్వు రాజు కదా ఒక కిరీటం ధరించుకొని చెప్పి ఒక ముళ్ళ కిరీటంలో తయారు చేసి ముళ్ళ కిరీటం పెట్టారు. తలలో నుంచి రక్తం, వెనక వీపు, నాగలి చాలవలే దున్నబడినది. మనకి పొలాన్ని దున్నేటప్పుడు ఎంత లైన్గా మనం ఆ కొక్కాన్ని దూసుకొని వెళ్తామో అంతగా ఇదిగా ఆ కొరడాలకున్న ఆ కొక్కాలు అతని వీపుని దున్నాయట. అంత బాధపడుతూ వేసే ఒక మారు మాట మాట్లాడకుండా ఉన్నాడు. ఆ రాత్రి అంతా ఇది జరిగిపోయినది. ఉదయకాల సమయం ముందు రమారమి 9 గంటల నుంచి శిలువ యాత్ర మొదలు పెట్టారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిలువ స్థలానికి చేరేటప్పటికి మధ్యాహ్నం అయిందంటే ఇంచుమించు 3 గంటలు యేసు ప్రభు గారు శిలువను మోస్తూ నీనా పాపము కొరకు నీనా వృత్తి చేసిన దోషములను క్షమించడానికి మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేయడానికి యేసు ప్రభు గారు ప్రయాణం మొదలు పెట్టారు. అంత బాధను అనుభవిస్తూ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు అధికమైన చలి, యేసు ప్రభు వారు శిలువలో వెళ్ళేటప్పుడు అధికమైన వేడి. 2 చిన్నపిల్లలు చలి నోర్చుకోలేరు, కానీ ఆ చలి నోర్చుకొని యేసు ప్రభు వారు పుట్టడం జరిగినది. ఇప్పుడు ఎండని మనం ఓర్చుకోలేము, కానీ ఆ ఎండలోనే యేసు ప్రభు వారు కాలి నడకతో తన యొక్క దెబ్బలు బాధ పెడుతూ ఉన్నా కూడా ఆయన కపాలమనబడిన స్థలానికి తన యొక్క శిలువను మోసుకొని వెళ్ళడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత శిలువ వేశారు. యేసు ప్రభు యొక్క అంగీని తీసివేశారు. అది చించడం ఇష్టం లేక, అది ఎక్కడ కుట్టు లేకుండా పై వస్త్రం అంగీలాగా ఉంది కాబట్టి దాన్ని చించడం ఇష్టం లేక ఎవరైనా ఇది తీసుకోవాలనుకుంటే చీట్లు వేద్దామని చీట్లు వేస్తూ ఎవరి పేరు మీద వస్తే వాళ్ళకి అంగీ తగ్గుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు వాళ్ళు అంగీని చీట్లు వేయడానికి నా అంగీ కొరకు వాళ్ళు పోటీ పడుతున్నారని బాధపడుతూ యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఇవి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. యేసు ప్రభు వారు మనకు తెలుసు 7 మాటలు చెప్పారు. 7 మాటలలో మొదటి మాట తండ్రితో చెప్పడం, 2వ మాట దొంగతో చెప్పడం, 3వ మాట తల్లి గారితోనూ మరి తన ప్రియమైన శిష్యునితోనూ చెప్పడం జరిగినది. 4వ మాట దేవుడితో, దేవుడి యొక్క సంబంధం గురించి, 5వ మాట తప్పిపోయిన వారి కొరకు, 6వ మాట అక్కడ నిలవబడిన వారితో, 7వ మాట తిరిగి తండ్రితో చెప్పి తనను వాచి చనిపోవడం జరిగినది. మరి ఇలా జరిగినప్పుడు తండ్రి క్షమించమని ఎందుకు అడిగారు? అంత అవసరమా? మనము ఎవరైనా మనల్ని ఒక దెబ్బ కొడితే అస్సలు ఒప్పుకోం. ఎవరైనా సరే దెబ్బ కాదు, ఎవరైనా తిడితే ఒప్పుకుంటామా? వాళ్ళు ఒకటంటే మనం 10 మాట్లాడతాం. మరి అక్కడ యేసయ్య మాట్లాడకుండా వాళ్ళు ఏదైతే బాధిస్తూ ఉన్నారో ఆ బాధని అనుభవించడం
జరిగినది. ఇదంతా కేవలము మన కొరకే. మనం చేసిన పాప దోషములను బట్టి మన యొక్క శిక్షను ఆయనే భరించి ఆ శిలువ పైన ఇంతగా బాధను అనుభవిస్తూ కూడా మనల్ని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నాడు అని అంటే యేసు ప్రభు వారికి దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. రెండవది, యేసు ప్రభు వారు ఇక్కడ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఎవరెవరికి మధ్యవర్తిత్వం అంటే మనకి, తండ్రికి. మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. విజ్ఞాపన ప్రార్థనలో ఇంగ్లీష్లో దాన్ని ఏమంటామంటే ఇంటర్సెసరీ ప్రేయర్స్. ఇంటర్సెసరీ అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే మన కొరకు తండ్రిని వేడుకుంటూ ఇక్కడ మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఇతరులు చేసిన పాపం కొరకు యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన. మూడవది, ఎందుకు చేశాడు ఈ ప్రార్థన అంటే అజ్ఞానుల కొరకు. యేసు ప్రభుని ఎవరైతే శిక్షిస్తున్నారో వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళకి తెలియటం లేదు. మేము చేసేది కరెక్టే, యేసు ప్రభు వారు తప్పు చేశారు, నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, ఈయన మెస్సియా కాదు అని చెప్పి వాళ్ళు అనుకొని ఆయన ఎవరో తెలియకుండా అద్వితీయ దేవుడని వారు ఎరగకుండా ఆయన్ని పాలించడం జరిగినది. తర్వాత ఈ కార్యం చేస్తుంది అజ్ఞానులు కాబట్టి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు వారి తండ్రిని వీరిని క్షమించమని తన యొక్క ప్రేమను, తన యొక్క దయను ఈ మాట ద్వారా చెప్పడం జరిగినది. తర్వాత ఈ మాట క్షమ కొరకు లేదా క్షమ యొక్క ఒక పరాకాష్ట. అంటే మనం ఎవరైనా కీడు చేస్తే తిరిగి కీడే చేయాలనుకుంటాం, ఎవరైనా మనల్ని బాధ పెడితే తిరిగి వాళ్ళని బాధ పెట్టాలనుకుంటాం. కానీ ఇవేమీ కాకుండా ఎవరిని యేసు ప్రభు ఎప్పుడు బాధ పెట్టలేదు. ఆయన ద్వారా అద్భుత కార్యములను చూసిన వారే, ఆయన ద్వారా అద్భుత కార్యములు పొందిన వారే, అయినా కూడా వాళ్ళు యేసు ప్రభుని శిక్షించాలి అని ఎప్పుడైతే అనుకున్నారో యేసు ప్రభు వారికి ఇది ఏమి తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని క్షమించాలి అని దేవుడు అనుకొని వారిని క్షమించడం జరిగినది. సో క్షమించడం అనేది ఒక బలహీనత కాదది, అది దైవిక స్వభావం. క్షమించడం అనేది ఒక దైవిక స్వభావం కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే ఇతరులను క్షమించడం. యేసు ప్రభు యొక్క జీవితం ఒక మాదిరికరంగా ఉంది కాబట్టి ఆయన వల్లే మనం కూడా ఇతరులను క్షమించే స్వభావం నేర్చుకోవాలని యేసు ప్రభు వారి మాట ద్వారా చెప్పడం జరిగింది. అందుకే మత్తయి సువార్త 6:14 కూడా ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మనుష్యుల అపరాధములను మేము క్షమించినట్లు మీరు మా అపరాధములను క్షమించు. అంటే మొదట మనం ఇప్పుడు ఏం చేయాలి, యేసు ప్రభు వారు ఏదైతే శిలువలో మనకి నేర్పించి ఉంటున్నాడో ఆ క్షమాగుణాన్ని ఇతరులు మనం ఎవరైనా మనకి అపరాధం చేస్తుంటే లేదంటే ఇతరులు మన పట్ల ఏదైనా తప్పు చేస్తుంటే మనం వారిని మొదట క్షమించాలి. ఎప్పుడైతే మనం క్షమించగలిగిన ఆ యొక్క స్వభావం కలిగి ఉంటామో యేసు ప్రభు వారు కూడా మన యొక్క పాపములను, మన యొక్క అపరాధములను క్షమించటకు సిద్ధ మనస్సు గలవాడు కనుక ముందు మనం ఆయన దగ్గర నుంచి ఈ యొక్క స్వభావం నేర్చుకోవడానికి యేసు ప్రభు వారి శిలువలో ఈ మాట తండ్రితో చెప్పడం జరిగినది. తర్వాత మనం అందరము పాప క్షమాపణ పొందుకున్న వారమై ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని సిద్ధపరచుగాక. దేవుడి కొద్ది మాటలు ఆయన యొక్క సన్నిధిలో దీవించుగాక. ఆమె అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేస్తూ